బలలోనికి ప్రవేశించక ముందు వాక్యము చేత మనలో మనము సరి చేసుకున్నట్టు వారమై దేవుని బలలో దేవుని యొక్క రక్తంలోను ఆయన యొక్క శరీరములోను పవిత్రమైన చేతులెత్తి ప్రభువుని మహిమపరచులాగున ప్రభు మనకి సహాయం చేయనుగాక. రండి ఒక మాట మనము చూసుకుందాం. మొదటి తిమోతీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 చదువుకుందాం. తిమోతీకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. పేజ్ నెంబర్ 191 న్యూ టెస్టమెంట్లో చదువుదామండి. శీఘ్రముగా నీ వద్దకు వత్తునని నిరీక్షించున్నాను. ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఆధారమునై ఉన్నది. సంగమును సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. 2వ రాజుల పుస్తకం 18వ అధ్యాయం. 2వ రాజుల పుస్తకం 18వ అధ్యాయం. కొన్ని మాటలే అక్కడ మనము చూద్దాం. కొన్ని మాటలు చూద్దాం. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయంలో ఒక మాట. 5-6 వచనాలు, 5-6-7 వచనాలు లేక 8 వచనాలు కలిపి చదువుకుందాం. 5-6-7-8 కలిపి చదువుకుందాం. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తర్వాత వచ్చిన యూదా రాజులలో అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమానమైన వాడు ఒక్కడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గాయకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయం పొందెను. అతడు అశ్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. మరియు గాజా పట్టణం వరకు దాని సరిహద్దు వరకు కాపరుల గుడిసెల యందేమి ప్రాకారము గల పట్టణ యందేమి అంతటను అతడు ఫిలిష్తీయులను ఓడించెను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, అత్యంత కృప కనికరము కలిగిన దేవ, నమ్మదగిన వాడ, చదవబడిన వాక్య భాగాల ద్వారా మాతో మీరు మాట్లాడమని కోరుతున్నాం దేవా. మీరు మమ్మల్ని దర్శించిన ఆయన పరిశుద్ధాత్ముడు మాకు సహాయము చేయనుగాక అని మేము అడుగుతున్నాను దేవా. నేనైతే నిష్ప్రయోజకును దేవ, బలహీనుడు నాయన. అనేక బలహీనతలు కలిగినట్టు వాడును. నన్ను కూడా బలపరచు నాయన. ఆరోగ్యంతో నింపు నాయన. ఈ వాక్యంతో నన్ను సంధించు నాయన. నా కారు నిప్పు తీసి నా పెదవులు కాల్చి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన మాటలు మాకు దయచేయమని కోరుతున్నాం. కూర్చున్నవారు నాకన్నా గొప్పవారు, గనులు, వాక్య అనుభవం కలిగిన వారు తండ్రి. నేనైతే వట్టివాడిని, మట్టివాడిని తండ్రి. నీ గట్టితనము నాకు దయచేసి పెట్టమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. అపోస్తలుడైన పౌలు తన సేవా జీవితంలో తిమోతిని బహుగా ప్రేమించినటువంటి వాడు. తన తరువాత తిమోతిని ఒక మంచి మాదిరిగా అతడు నిలబెట్టగలిగి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు దేవుని చేత పట్టబడిన తరువాత తన సేవా జీవితంలో ఒక యవనస్తుని ఒక యోధునిగా సిద్ధపరిచాడు. అతని పేరు తిమోతి. తిమోతి అనగా ప్రభువుని గణపరచువాడు అని అర్థం. దేవుని గణపరచుట్లో తిమోతి ఎప్పుడు కూడా వెనుకం చేసినటువంటి వాడు కాడు. మన జీవితాల్లో కూడా దేవుడిని గణపరిచేటప్పుడు దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. నన్ను గణపరచు వారిని నేనేం చేస్తానంటున్నాడు ప్రభు? గణపరుస్తాను అంటాడు. మన జీవితాల్లో దేవునికి ఘనత తీసుకురాకపోతే మన జీవితాలలో అవమానం పొందే వారంగా ఉంటాం.
ప్రతి సందర్భంలో కూడా ప్రభువుని మనం గనపరచాలి. అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, శోధనైనా, సంతోషమైన, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభువుకి ఘనత తీసుకొచ్చినప్పుడే మనం గనపరచబడుతుంటాం. ప్రభువునకు ఘనత తీసుకురాకపోతే మనం ఏమాత్రం కూడా ఘనత పొందలేం. మనం ఎంత ప్రయత్నం చేసినా, ఈ లోకంలో నిన్నెంత పొగిడినప్పటికీ కూడా ఆ ఘనత కాదు. అందుకనే మీరు చూడండి అవసరం లేదు, గలతీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని అంటారు, వారు నన్ను బట్టి దేవుని ఏం చేశారండి, మహిమపరిచారు అంటాడు. నన్ను బట్టి దేవుని ఏం చేశారు, మహిమపరిచాడు. అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో తన తర్వాత ఒక తరాన్ని తయారు చేస్తూ ఒక శ్రేష్టమైన వ్యక్తిని కనుగొన్నాడు. అతని పేరు తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక కానీ రెండవ పత్రిక కానీ అది ఎలా ఉంటుందంటే చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, చాలా ఆజ్ఞలు ఉంటాయి, చాలా కట్టుబాట్లు ఉంటాయి. ఇలాగ ఉండాలి, నువ్వు ఇలా జీవించాలి, నువ్వు ఇలాగ ఉంటే ఇలాగ అవుతావు, నువ్వు ఇలా ఎదిరించాలి. లేకపోతే ఎదిరించడం అంటే కొట్టుకోవడం కాదు, అంటే సాతానును ఎదిరించడం. నువ్వు ఈ మాటలు నీ మాట ప్రవర్తన చూపు ఎవరు బట్టి నిన్ను ఎవరు కూడా తృణీకరించకూడదు, అంత మాదిరిగా ఉండాలి అని చాలా ఇన్స్ట్రక్షన్స్ రాస్తూ ఒక్క మాట మొదటి తిమోతి 3:15 అంటున్నాడు. చదువుదామా? అందరం కలిపి చదువుదామా? జాగ్రత్తగా రండి, క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3:15 ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలని ఈ సంగతులు రాయిచున్నాను. ఏ సంగతులు రాస్తున్నాడు? ఎందుకు అంత కఠినంగా చెప్తున్నాడు మాట? నేను శీఘ్రముగా నీ దగ్గరికి వస్తాను, అప్పుడు నీకు అన్నీ చెప్తా, పర్సనల్గా అన్నీ చాలా మాట్లాడుకోవచ్చు. కానీ వచ్చేదానికి ముందు నువ్వు ఇవన్నీ కరెక్ట్ చేయి, నేను ఆలస్యం చేసిన ఎడల జనులు చాలా విపరీత ధోరణిలో ప్రవర్తిస్తారు దేవుని మందిరంలో. అందుకే ముందు ఈ ఉత్తరం రాస్తున్నాను నీకు. ఈ ఉత్తరం రాయడానికి, ఈ మొదటి తిమోతిలకు రాసిన పత్రిక ఉత్తరం రాయడానికి కారణం ఏంటో తెలుసా? నేను నీ దగ్గరికి వచ్చి అన్ని సంగతులు చెప్తాను, కానీ నేను రావడానికి మధ్యలో చాలా సంఘటనలు జరిగిపోతాయి. కాబట్టి ముందు ఈ ఉత్తరము చదివి సంఘములో ఉన్న ఆ వ్యక్తులు ఎలా ఉండాలో అది నువ్వు సరిచేయి అని కోరుతూ చెబుతాడు. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల, గమనించండి, ప్రతి మాట నేను వివరించడానికి నేను ప్రయత్నిస్తాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలని ఈ సంగతులు రాయుచున్నాను. అది నీకు తెలియాలి. అది నీకేం చేయాలి? దేవుని సంఘము ఏ సంఘం అండి? ఇక్కడ రాయబడింది. ఏ సంఘం అండి? జీవము కలిగిన సంఘం. అది దేనికి ఆధారము? సత్యమునకు స్తంభం. జీవము కలిగిన సంఘములో ఎవరుంటారు? చచ్చిన వాళ్ళు ఉంటారా, బ్రతికిన వాళ్ళు ఉంటారా? చెప్పండి. కొంతమంది చెప్తున్నారు జీవము కలిగిన సంఘములో చచ్చిన వాళ్ళు ఉంటారా, బ్రతికిన వాళ్ళు ఉంటారా? మనందరం బ్రతికామా? మరి ఎందుకు మాట్లాడలేదా? చచ్చిన వాళ్ళు ఉంటారా, బ్రతికిన ఉంటారా? అంటే ఈ బ్రతుకు కాదు, ఊపిరి పీల్చే బ్రతుకు కాదు, ఆత్మీయముగా బ్రతికే బ్రతుకు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు ఏమైపోయారు అంటే బ్రతుకుతున్నా కూడా ఏం చేస్తున్నావు? నీవు జీవించుచున్నావని పేరు మత్తుకుండేవు, కానీ నువ్వు ఎటువంటి వాడివి? చెప్పండి. మీకు తెలుసు ఇవన్నీ, నేను చెప్పని అవసరంలో వాక్యాలు కండత పెట్టేసిన వాళ్ళు మీరు. అర్థమైందండి? చెప్పండి. జీవించుచున్నావని పేరు పట్టుకుంది, కానీ నువ్వెవరివండి? మరి అదేంటి? దేవుని సంఘము జీవము కలిగినది. దేవుని సంఘాన్ని దేవుడు ఏమి చేశాడు? సత్యమునకు స్తంభముగా నిలిపాడు. దాన్ని మనం అసత్యముగా మార్చకూడదు. దాన్ని మనం ఏం చేయకూడదండి? ఈ సంఘం గురించి ప్రభు ఏం చేశాడు? తన స్వంత రక్తాన్ని ఇచ్చాడు. అపోస్తలుల కార్యం 20:28 స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. చార్లెస్ స్పర్జన్ అనే గొప్ప దైవజనుడు ఒక మాట ఈ రీతిగా అన్నాడు. ఏమనంటే, దేవుడు
దేనిని ఎక్కువగా ప్రేమించేది ఏదైనా ఉందంటే అది ఆయన సంఘమే. సంఘమునకున్న ఆధిక్యత ఏంటంటే దేవుని చేత ప్రేమించబడింది సంఘము, సంఘము దేవుని రక్తము చేత కొనబడింది సంఘము. రెండవది, సంఘము ఏమిటో తెలుసా? సంఘానికి ఎటువంటి ఆధిక్యతలు ఇచ్చాడో తెలుసా? భూమి మీద నువ్వు ఏది బంధిస్తాదో అది పరలోకంలో కూడా ఏమవుతుందండి? భూలోకంలో నువ్వు ఏది తెరిస్తుంది పరలోకంలో కూడా ఏమవుతుందండి? తెరవబడుతుంది. అధిక అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనంలో ఆయన రక్తం ఇచ్చి సంపాదించాడు. సామాన్యంగా సంఘము ఏర్పడలేదు. ఈ యొక్క ఆ సంఘాన్ని దానికి కర్త ఎవరు? ప్రభువే. మత్తయి సువార్త 16:18లో ఏమంటాడు? నా సంఘమును నేను కడతాను అన్నాడు. దానికి ప్రభువే కర్తగా ఉంటున్నాడు. ఈ సంఘం అనే శరీరానికి ప్రభువే శిరస్సై ఉంటున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో అర్థమైందండి. శిరస్సు ఎలా నడిపిస్తే బాడీ అంతలాగా నడుస్తుంది. కానీ ఇక్కడ వినండి, జాగ్రత్త వినండి. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయములో ఒక్క మాటను క్లుప్తముగా ధ్యానించుకుందాం. అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలుపవలని సంగతులు రాయిచున్నాను. మొట్టమొదట ఏం చేస్తారు? చాలామంది ఉత్తరం రాసినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఉత్తరం రాసినాడు, ఇదిగో ఈ సంగతులు నీకు తెలుపుతున్నాను, ఇవి చెయ్యి, ఇవి చెయ్యి అని తర్వాత చెప్తారు. కానీ ఈ ఉత్తరం అటువంటిది కాదు. ఈ ఉత్తరం ఏంటంటే సంగతులన్నీ చెప్పిన తరువాత ఈ సంగతులు నీకు తెలియజేస్తున్నాను అన్నాడు. ముందే అవన్నీ తెలియజేశాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనములో బ్రదర్స్ ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలో తెలియజేశాడు. అంటే ఎలా ఉండాలి, బ్రదర్స్ ఎలా ఉండాలి? చూడండి, చదవండి. 1 తిమోతి, అందుకే ఈ సంగతులు రాస్తున్నానని ముగించాడు, ఉత్తరాన్ని ముగించాడు. ఈ సంగతులు రాస్తున్నానని ప్రారంభించలేదు. ఏమన్నాడు? 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయము 16వ వచనం వరకు కూడా 15వ వచనం వరకు కూడా అతను ఏం చేశాడంటే ఆ సంగతులన్నీ రాశాడు. బ్రదర్స్ ఎలా ఉండాలి చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున ఏం చేస్తున్నాడు? బ్రదర్స్ ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? బ్రదర్స్కి ఏముంటుంది? కోపం ఉంటుంది. నాకు చాలా కోపమే. ఎవరైనా చేతులు ఎత్తే వారికి నేను ఒక గిఫ్ట్ ఇస్తాను, టాకింగ్ బైబిల్ ఇస్తాను. ఎప్పుడు నేను కోపపడలేదు అండి, నా జీవితంలో ఒక్కసారి కూడా కోపపడలేదని చెయ్యెత్తితే ఇప్పుడే నేను ఒక మంచి బైబిల్ మీకు ఇస్తాను. చెయ్యెత్తండి ఎవరైనా. నేను కోపపడలేదు, నా జీవితంలో ఎప్పుడు కోపపడలేదండి. కోపపడుడు కానీ పాపము చేయకుడి. చాలా చిన్న విషయాల్లో మనకు కోపం వస్తుంది, సామాన్యమైన విషయాలలో కోపం వస్తుంది కదా. తర్వాత ఏమన్నాడు? సంశయము లేని వారే పవిత్రమైన చేతులెత్తి వాళ్ళలో ప్రార్థన చేసేవారు ఎలా ఉండాలంటే సౌమ్యలై ఉండాలి, దీన మనస్కులై ఉండాలి. బ్రదర్స్ ఎలా ఉండాలి? మరి సహోదరులు ఎలా ఉండాలి? సహోదరులు చూడండి, 2వ అధ్యాయము 9వ వచనం నుండి 15 వరకు సిస్టర్స్ గురించి అందరూ అనవచ్చు. బ్రదర్ పౌలు గారు చాలా ఆయన బ్రదర్ కాబట్టి బ్రదర్స్ గురించి ఒక్క వచనం, తర్వాత సిస్టర్స్ కొరకు ఎన్ని వచనాలండి? 7 వచనాలు. బ్రదర్ బాగా చెప్పాడు, 7 వచనాలు చెప్పారు సిస్టర్స్. ఎందుకో తెలుసా? సిస్టర్ గురించి 7 వచనాలు చెప్పబడింది. ఎందుకో తెలుసా? అవ్వమే మొదట మోసగించబడది. అర్థమైందండి? చూడండి, చదవండి. సిస్టర్స్ ఎలా ఉండాలి? మరియు అనుకవయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియ చేత తమ్మును తాము ఏం చేసుకోవాలండి? దేంతో అలంకరించుకోవాలి? ఏమండి, ఇన్ని పువ్వులు ఎట్టుకొని వస్తే వెనకాల మేక వస్తుంది మన వెనకాల. అది తింటున్నా ఏమో తెలీదు. సత్క్రియ అనే అలంకరణ ఉండాలి. దేవుని మందిరములో ఉన్నామనే గమనిక ఉండాలి.
చక్కగా శరీరమంతా కప్పుకొని దైవభక్తి కలిగిన స్త్రీలుగా, దేవునికి ప్రీతికరమైన స్త్రీలుగా ఉండాలి. సంఘములు అలా ఉండాలి. చూడండి, అలా ఇవన్నీ అందుకే ఎందుకు చెప్తున్నాడు, అసలు ఎందుకు 7 వచనాలు రాశాడు అందులోనే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. చూడండి, చదవండి 14వ వచనం, అందులోనే చెప్తున్నాడు. మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ అందుకే రాశాడండి. అందుకే 7 వచనాలు రాశాడు. అమ్మా, అయ్యా, మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరం జీవము కలిగిన దేవుని మందిరం, సత్యమునకు స్తంభమైన మందిరం, దేవుని రక్తముతో కొనబడిన సంఘం యొక్క అధికారం పాతాళలోకపు ద్వారములను నిలవలేకుండా చేసేదిగా ఉంటుంది. అట్టి సంఘాన్ని దేవుడు ప్రేమించేవాడుకున్నాడు. అట్టి సంఘములో ఉన్న నీవు నేను ఎలాగుండాలి? సంశయములను, ఆ కోపమును మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించేవారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దైవభక్తి కలిగిన సత్క్రియలు కలిగిన వారిగా, అనుకువగలిగిన వారిగా ఉండాలని స్త్రీలను కోరుతున్నాడు. అయిపోయిందా? అవలే. పెద్దల గురించి చెప్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. పెద్ద అయిన వాడు ఎలాగ ఉండాలి? ఒక్క వచనం చదవండి చాలు, ఇవన్నీ వివరించుకునే అవసరం లేదు. ఎవడైనాను అధ్యక్ష పదవి ఆశించిన ఎడల, ఇవన్నీ చాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇవన్నీ ఎలా ఉండాలో. ఈయన కొద్ది కఠినమైన మాటలు వాడాడు. పెద్దలైన వారికి, అధ్యక్షులు, లేకపోతే ఎల్డర్ బ్రదర్స్కి ఎల్డర్ బ్రదర్స్ అంటున్నాను, వారికి కొన్ని కఠినమైన పదాలు వాడాడు. జీవము కలిగిన సంఘములో పురుషులు ఎలా ఉండాలి? బ్రదర్స్ ఎలా ఉండాలి? జీవము కలిగిన సంఘములో స్త్రీలు ఎలా ఉండాలి? జీవము కలిగిన సంఘములో బాధ్యత కలిగిన వారు ఎలా ఉండాలి చెప్తున్నాడు. మనం ఏం చెప్తాం కానీ అసలు చెయ్యం. చెప్తాం కానీ అసలు చేయం. మన జీవితాలలో ఒక మాదిరి లేకపోతే మరై దేవుడు అడుగుతూ ఉన్నాడు. నేను ఈ జీవితంలో నీకు దేవుడు నాయకత్వము, దేవుడు నీకు బాధ్యత, దేవుడు నీకు రెస్పాన్సిబిలిటీ ఇస్తే నువ్వెలా ఉండాలి? సంఘము ఇదేదో ఈ సంఘం ఆ సంఘము కాదు. ఇది జీవము కలిగిన సంఘం, జీవము సత్యమునకు స్తంభమైన సంఘం, స్వరక్తమిచ్చి కొనబడిన సంఘం. ఈ సంఘంలో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పురుషుల కన్నా, సహోదరుల కన్నా బాధ్యత గల వారు ఇంకా ఎలా ఉండాలండి? ఇంకా బాధ్యతగా ఉండాలి. ఇంకా హోలీగా ఉండాలి. ఇంకా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఇంకా డిసిప్లైన్గా ఉండాలి. ఇంకా పంక్చువాలిటీగా ఉండాలి. ఎలా చేసేస్తున్నామంటే చేసేస్తామన్నా కాదు. అందుకంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో అంటాడు, ఈ సంగతులు నీకు రాయిచున్నాను. అయిపోయిందా? అవ్వలేదు. చూడండి, అక్కడ ఏమైంది? చదవండి. పరిచర్య చేసేవారు గురుకుంటుంది. చూడండి 8వ వచనం నుండి 10వ వచనం వరకు పరిచర్య చేసేవారి కొరకు, బ్రదర్స్ కొరకు చెప్పారు, సహోదరుల కొరకు చెప్పారు, పెద్దలైన వారి కొరకు చెప్పారు. ఇప్పుడు పరిచర్య చేసే వారి కొరకు చెప్తున్నాడు, మినిస్ట్రీ చేస్తున్న వారి కొరకు చెప్తున్నాడు. చూడండి 8, 9, 10 వచనాలు. ఒక్క మాట చదువమ్మా. 8వ వచనం చదువు. అలాగుననే మాన్యులై ఉండి. ఎందుకు ఇలా ఏం చేస్తారు? పరిచర్య చేసినాడు ఏమంటాడండి? నేను చూశాను, కొన్ని సంఘాల్లో చూశాను, పేర్లు చెప్పను కానీ, ఒక బ్రదర్ స్పీకర్ వచ్చారనుకోండి, స్పీకర్ కొద్ది స్పెషల్ వండుతారు కదా. నేను మొన్న వెళ్ళాను, నాకు స్పెషల్ వండారు. అబద్ధం ఎందుకు చెప్పాలి, నిజం చెప్తున్నాను. వండుతారు కదా. ఏం చేస్తారు? నేను ఎంత తింటాను చెప్పండి? మేక మాంసం కానీ కోడి మాంసం కానీ ఎంత తింటాను? ఒక కేజీయా? ఎంత అండి చెప్పండి? ఎంత అండి? ఒక 100 గ్రాములు అన్న చెప్పాడు. ఒక 100 గ్రాములు. ఇలా అంటారు. బ్రదర్ వస్తున్నాడు 2 కేజీలు. బ్రదర్ వస్తే ఎన్ని కేజీలు? 2 కేజీలు.
అంటే అక్కడ ఏముంటుందంటే పరిచర్య చేసిన వారు కూడా ఎలా ఉండాలండి? పరిచర్య చేసిన వారు కూడా ఎలా ఉండాలి? నేను బీహార్ వెళ్ళాను, మహిమార్థం చెప్తున్నాను. మా కొరకు కొంత ఫుడ్ ఏర్పాటు చేశారు. అక్కడ మేమే వడ్డించుకొని మేమే తిని మేమే గిన్నె కడుక్కోవాలి. అర్థమైందా? మా దగ్గర ఒక 2 మిషనరీస్ ఉన్నారు. కనీసం వారు టీ కూడా, అక్కడ ఉన్న టీ కూడా ముట్టుకోలేదు. నేను అలవాటు బ్రదర్ టీ తీసుకున్నంటే, బ్రదర్ అది మాకు కాదు మీకు. ఆశ్చర్యం వేసింది. మేము టిఫిన్ ఆయన మమ్మల్ని గైడ్ చేస్తున్నాడు. మేము టిఫిన్ చేస్తున్నాం, బ్రదర్ రండి అంటే, మాకు కాదు అది మీకు. మా పద్ధతి అంతే. ఆశ్చర్యం వేసింది. పరిచర్య చేసేవారు కూడా ఎలా ఉండాలండి? ఎవరికి పరిచర్య చేస్తున్నారు మీరు? సామాన్యమైన ప్రభుత్వ ఉద్యోగిక లేక ప్రభుత్వంలో పరిచర్య చేస్తున్నారు? దేవునికి. నా ఇంట్లో కాదు, దేవుని ఇంట్లో చేస్తున్నారు. ఎలా ఉండాలి? కట్టుబాటు అంటే కట్టుబాటు అంతే. పరిచర్య చేసేవారి కొరకు చెప్పాడు. తర్వాత ఎవరి గురించి చెప్పాడు చూడండి. తర్వాత 11 నుండి 13 వరకు పరిచర్య చేసే స్త్రీల కొరకు చూడండి. 14 నుండి 11 చదువు, ఒక్క మాట చదువు చాలు. అటువలే చూడండి, ఇక్కడ 2 గమనించండి. పరిచర్య చేసే బ్రదర్స్, పరిచర్య చేసే సిస్టర్స్. పరిచర్య చేసే బ్రదర్స్కి తిండి ప్రీతి. ఎందుకు? టేబుల్ అంటే వారికి తెలుసు, ఎవడేం తింటాడో తెలుసు, ఎవరికి ఏది ఇష్టమో తెలుసు, ఎవరికి ఏది వడ్డిస్తే ఆయన నన్ను మెచ్చుకుంటాడో అన్నీ తెలుసు. బ్రదర్స్కి ఏం తెలుసు? పరిచర్య చేసే బ్రదర్స్కి తిండి ప్రీతి ఉంటుంది. అలాగే పరిచర్య చేసే సిస్టర్స్కి ఏముంటుంది? మాటల ప్రీతి. క్లియర్గా ఉందండి. నేను కాదు, నా యొక్క మాటలకు కాదు, ఇది మాటల ప్రీతి. ఏం మాట్లాడతారు? కొండెములు చెప్పని వారునై ఉండాలి. వడ్డిస్తూ బ్రదర్ మీకు తెలుసా? ఏంటమ్మా అంటే, మీకు తెలుసా బ్రదర్? ఏంటమ్మా అంటే, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు బ్రదర్. ఏంటమ్మా అంటే, వీడికి కాకుండా వద్దులే బ్రదర్ వెళ్ళిపోండి, వద్దులండి. వీడికి అక్కడ ఉండి సిస్టర్ వడ్డించింది కానీ మీకు తెలుసా, మీకు తెలుసా, మీకు తెలుసా, ఇది నిజమా అన్నట్లు ప్రశ్నించింది అనుకుంటుంది. ఇంటికి వెళ్ళిపోయేదే ఉంటుంది. అమ్మా నీకు తెలుసా, తెలిసి ఏంటంటే, బ్రదర్ అయినా వద్దు బ్రదర్, అయినా నేను చెప్పకుండా ఉండలేకపోతాను చెప్పేస్తుంది. చెప్పొద్దురా దాయిరా బాబు అని ఆమె నీకు సమస్య, ఆమె సమస్య నీకు చెప్తే నువ్వేం చెప్తావు? జాగ్రత్త. దేవుని మందిరంలో ఎలా ఉండాలో, బ్రదర్స్ ఎలా ఉండాలి, సిస్టర్స్ ఎలా ఉండాలి, పెద్దలు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి, పరిచర్య చేసేవారు ఎలా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన మధ్య హిందీ ఎవరు మాట్లాడతారు? హిందీలో ఆరాధన చేసింది కదా పాపను, నీ పేరు సోను నా దగ్గరకు వచ్చింది. జాగ్రత్తనండి. సోను నా దగ్గరకు వచ్చింది. తన ప్రేయర్ రిక్వెస్ట్ నాకు చెప్తుంది మందిరం అయిపోయిన తర్వాత. ఏమని చెప్తుంది? అన్న ఎడ్యుకేషన్ గురించి ప్రార్థన చేయన్న, అన్న యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయన్న. ఆమె చెప్తూ ఉంది, తన కథ అంతా చెప్తూ. నేనేం చేస్తున్నాను? సెల్ ఫోన్ ఇలా చూసుకుంటున్నాను. నేనేం చేస్తున్నాను? సెల్ ఫోన్ చేస్తాను. సెల్ ఫోన్ చేసిన తర్వాత అన్న ప్రార్థన చేయండి అన్న. ఏంటమ్మా ఏం చెప్పో మళ్ళీ మొదలెట్టింది. అన్న నా ఎడ్యుకేషన్ కొరకు ప్రార్థన చేయండి అన్న నా యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి, దీని కొరకు ప్రార్థన చేయండి, దాని కొరకు ప్రార్థన చేయండి. అయిపోయింది. అన్న ప్రార్థన చేయండి అన్న. అమ్మ మళ్ళీ ఏం చెప్పావమ్మా? నేనేం చూసుకున్నాను చెప్పండి. నేనేం చూస్తున్నాను చెప్పండి. నేనేం చూస్తున్నాను? నేను చూసుకున్నాను. ఏంటమ్మా చెప్పమ్మా? అన్న 2 సార్లు చెప్పానన్న, 3వ సార్లు చెప్తున్నానన్న, నా ఎడ్యుకేషన్ కొరకు ప్రార్థన చేయండి అన్న, నా యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థన చేయండి అన్న. మళ్ళీ ఏదో ఫోటో వచ్చింది, ఫోటో చూస్తున్నాను, ఏదో మెసేజ్ వచ్చింది చూస్తున్నాను. నేను వింటలేదు, ఏం చెప్తుంది నేను వింటలేదు అని అంటే ఏం చేస్తుంది తెలుసా పాప? నన్ను ఏం చేస్తుంది? హిందీ కాబట్టి చెప్తున్నాను. నాకు హిందీ రాదు, ఆమె హిందీలో తిట్టుకుని పోద్ది. నాకు హిందీ రాదు కదా, ఆమె ఎక్కడ తిట్టుకుంటుంది? దేవుడు కూడా అదే పని చేస్తాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను గర్దిస్తున్నప్పుడు, దేవుడు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటే దేవుడు కూడా నిన్ను తిట్టుకొని పోతాడు అంతే. ఆ భాష నాకు రాదు,
కాబట్టి ఏమండి, నేనేదో క్యాజువల్ తీసుకుంటాను. నా మీద ఎంత కోపం ఉంటుంది ఆ పాపకి? చెప్పండి, నా మీద ఎంత కోపం ఉంటుంది ఆ పాపకి? అది అది దేవునికి అలాగే ఉంటుంది, దేవునికి కూడా అలాగే ఉంటుంది. దయచేసి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ పాపకి అంత కోపం వస్తే నా మీద, తెలియని భాషలో నన్ను తిట్టుకుని పోతే దేవునికి ఎంత కోపం ఉంటుందో చెప్పండి. చెప్పండి. జీవము కలిగిన దేవుని సంఘములో, సత్యమునకు స్తంభమైన దేవుని సంఘములో, రక్తముతో కొనబడిన సంఘములో నువ్వెలా ఉండాలి? నువ్వెలా ఉండాలి? ఒకవేళ నీ ఫోన్ నిన్ను ఇబ్బంది పెడితే బకెట్ నీళ్ళ ముంచి తీసేస్తే బాప్టిజం అవుతుంది. అది బాప్టిజం అవుతుంది. నీ ఆత్మీయ జీవితానికి అది మేలు చేస్తుంది. అమ్మా, నా మీద నీ కోపం ఉంది కదమ్మా? కోపం ఉందా లేదు చెప్పు. ఎందుకు నువ్వు మాట్లాడుతుంటే నేను వింటలేదు. ప్రభు మాట్లాడినప్పుడు కూడా ప్రభు అలాగే కోప్పడతాడు. ప్రభు కూడా ఇప్పుడు వచ్చిందండి టెక్నాలజీ. అప్పుడే ఫోటో పంపిస్తాడు ఎవడో, అప్పుడే మెసేజ్ పంపిస్తారు ఎవరో. సిగ్గుమాలిన జనులారా అంటాడు జెఫన్యా. గాలికి పట్టు కొట్టుకొని పోయినట్టు పోతారు అంటున్నాడు. ఆమె అన్నిసార్లు నాకు చెప్పినా నేను మాట వినకుండా నా సెల్ ఫోన్ని నేను చకా నేను తోస్తూ ఉంటే, ఆమె తిట్టుకొని వెళ్ళినప్పుడు దేవుడు నన్ను తిట్టుకోడా మన గురించి? ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను మీకు, ఎంతమంది లెక్కలు వచ్చలో చెప్పండి. రోజుకి ఎన్ని గంటలండి? చెప్పండి, అందరూ చెప్పండి. ఎవరు చెప్పాను? రోజుకి ఎన్ని గంటలండి? మనం ఏదో భక్తి చేస్తున్నామని విర్రవీగుతున్నాం, కానీ మన భక్తి ఏమీ కాదు. ఒక క్యాలిక్యులేషన్ చెప్తాను, మీరు క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు మీరు మందిరానికి ఎలా వస్తున్నారో ప్రశ్నించుకోండి. రోజుకి ఎన్ని గంటలండి? వారానికి ఎన్ని గంటలు అయ్యాయి? ఎవరికి లెక్కలు రావా అమ్మా? వేసుకోండి, కౌంట్ చేయండి. వారానికి ఎన్ని గంటలు అవుతున్నాయి అమ్మా? 168, 160. పడుకోవడం కనీసం సామాన్యంగా పడుకోవడం, ఎక్కువ పడుకోవడం కాదు, సామాన్యంగా పడుకోవడం ఎన్ని గంటలు అవుతుంది? డాక్టర్స్ ఎన్ని చెప్తాడు? రోజుకి 8 అవర్స్. బాగా చెప్తున్నారు, రోజుకి 8 అవర్స్. వారానికి 8 into 7 వేయండి. చెప్పండి, 8 into 7 వేయండి అమ్మా. 56, 54? చెప్పండి, మీకు లెక్కలు అమ్మా. 66 అట్ట. ఇది బైబిల్ బాగా అర్థమైపోయింది. 66 అట్ట. 66 కాదు బ్రదర్, 56. ఓకే, 56 గంటలు వారానికి నువ్వు పడుకున్నావు. నువ్వు పని చేయడానికి ఉద్యోగానికి వెళ్తున్నావు, రోజుకి 8 గంటలు పని చేయమని డాక్టర్ ఏమన్నాడు? 8 గంటలు పడుకోమని చెప్పాడు. ప్రభుత్వ ఆఫీసర్ అంటే 8 గంటలు పని చేయమని చెప్పాడు. బాగానే చెప్పారు, జాగ్రత్త రండి. నువ్వు పోనీ శనివారం ఆదివారం కూడా నీకు సెలవే, అర్థమైందా? 8 into 5 అయ్యండి. ఎన్ని గంటలు పని చేస్తున్నావు నువ్వు అమ్మా? 40 గంటలు పని చేస్తున్నావు. బాగానుంది. పోనీ ఫుడ్కి వేద్దాం, ఒక్కొక్క కంచం దగ్గర ఒక్కొక్క అరగంట కూర్చుంటున్నావు నువ్వు. ఒక్కొక్క కంచం దగ్గర ఒక్కొక్క అరగంట కూర్చుంటున్నావు, అర్థమైందా? 3 పూట్ల 2 పూట్ల 3 పూట్ల అంటున్నాడు చంద్రశేఖరన్. 3 అరగంటలు ఎంతండి చెప్పండి? నేను ఊరికనే చెప్పట్లేదు. గంటన్నర into 7 చెప్పండి అమ్మా. సరే, 10 గంటలు. తిండికి 10 గంటలు, నిద్రకి 56 గంటలు, ప్రభుత్వ పనికి జీతం సంపాదించడానికి 40 గంటలు. బాగుందా? ఇప్పుడు ఇంకొక లెక్క చెప్తాను, చెప్పండి మీరు. ఆదివారం ఆరాధన ఎన్ని గంటలు? 3 గంటలు. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. ఎన్ని గంటలు? 3 గంటలు. బైబిల్ స్టడీ ఎన్ని గంటలు? గంటన్నర. భలే చెప్పేస్తున్నారు, రాకపోయినా చెప్పేస్తున్నారు. ఎంత అయింది చెప్పండి? 3 + 1:30 ఎంత అయింది? 4:30. ప్రార్థన కూడిక ఎంత అండి శుక్రవారం అన్నా అమ్మా? అది 1.5 అన్న బాగా చెప్తున్నాడు. ఎంత అయింది అమ్మా?
6 గంటలు. సిస్టర్స్ మీటింగ్ మహాపోయిన వాళ్ళకి కొద్దిగా ఎక్కువ టైం ఇద్దాం, ఒక 2 గంటలు ఇద్దాం. ఎంత అయింది? నువ్వు వారంలో ఇప్పుడు ప్రశ్నించుకో, దేవుని సన్నిధిలో నువ్వు ఎన్ని గంటలు గడుపుతున్నావు? వారం మొత్తంలో దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు గడుపుతున్నావు? సౌండ్ లేదు ఎవరి దగ్గర సౌండ్. ఎన్ని గంటలు? 8 గంటలు. 8 గంటలు అరగంట లేటుకు వచ్చావు దేవుని మందిరానికి. ఎన్ని గంటలు? 7:30. ప్రార్థన కూడికి 1/4 గంట లేట్ వచ్చావు. ఎన్ని గంటలు చెప్పండి? బైబిల్ స్టడీకి ఎప్పుడు వచ్చావు? అదొక అరగంట లేట్. ఎన్ని గంటలు? సిగ్గు లేదా చెప్పడానికి? మాది ఎస్కోలండి, మాది ఎబ్రోనండి. సిగ్గుమాలిన జనులారా, వచ్చిన కాయ నుండి కూడా సెల్ చూస్తున్నావు. అదొక 10 నిమిషాలు తీసేయి. 8 గంటలు ఇవన్నీ మాయనొచ్చాయి. మేమండి ఎస్కోలకి వెళ్తాం. ఎంత భక్తి తెలుసా అండి? దేవుని మందిరానికి వచ్చి బయట కూర్చున్న వాళ్ళు కొంతమంది, బైబిల్ తీసుకురాలేను కొంతమంది, పాఠ్య పుస్తకం తీసుకురాలేను కొంతమంది. అంటే నువ్వు వారములో 100 గంటలండి, 168 గంటల్లో 160 తీసేసి 8 గంటలకి నువ్వు తలక్రిందులుగా తపస్సు చేస్తున్నావంటే నువ్వు భక్తిపరుడువా, బుద్ధిహీనుడువా? దానికి గ్రేట్గా చెప్పుకుంటాం మనంతా. వారమునకు 168 గంటలు నువ్వు కలిగి ఉండి ఆ 160 తీసేసే 8 గంటలకి నీ తపస్సు ఎంత తపస్సు చేస్తున్నావు? నువ్వు సిగ్గుపడితే బలంలో కూడా చేయి అయ్యకు మానే. బలలో కూడా చేయి వేయకు. మేము చర్చికి వెళ్తున్నామండి ఏదో ఉద్ధరించడానికి, పడుకోవడానికి ఎక్కువే, తినడానికి ఎక్కువే, గవర్నమెంట్ పని చేయడానికి జీతానికి ఎక్కువే, కూలికి పోవడానికి ఎక్కువే. ప్రభు పనికి నువ్వు ఎంత ఇచ్చావు? ఇంటికేసి లెక్కేసుకో, లేకపోతే నేను ఇది టైప్ చేసి మీ ఇంట్లో పెడతాను. 8 గంటల సమయమును దేవుని మందిరములో గడపడానికి నువ్వు తలక్రిందులుగా తపస్సు చేస్తున్నావు. దాన్ని ఏదో గొప్పగా చెప్పుకుంటున్నావు. సిగ్గు లేకుండా విశ్వాసం అనుకుంటున్నావు. దేవుని మందిరంలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకో. దేవుని ఎలా గౌరవపరచాలో నేర్చుకో. ఆ 8 గంటల్లో అరగంట ఆబ్సెంట్. ఆ 8 గంటల్లో కూడా ఈ 3 గంటల్లో కూడా ఆశీర్వాదంకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే దేవుని మందిరం విలువ ఎంత పడిపోయింది తెలుసా? నాకు చాలా హృదయబాధంతో చెప్తున్నాను. నా వర్తమానమే మారిపోయింది. అసలు హిజ్కియా గురించి చెప్దాం అనుకున్నా. దేవుని వాల్యూ, దేవుని మందిరం వాల్యూ ఎంత పడిపోయింది తెలుసా? ఒక ఆఫీసు కన్నా తక్కువైపోయింది. నీ పడక మంచం కన్నా తక్కువైపోయింది. నీ ఫుడ్ ప్లేట్ కన్నా తక్కువైపోయింది. అంటే దేవుని మందిరం విలువ నువ్వు కంచంలో తింటున్నావే, దేవుడు నీకు ఇది పెడుతున్నాడే, బువ్వ పెడుతున్నాడే, నీకు ఫుడ్ పెడుతున్నాడే, దానికన్నా తక్కువైపోయింది. కనీసం 8 గంటలు ఆయా సందర్భాలలో కంటిన్యూ అవ్వలేదే దేవుడు? నీ చదువు కన్నా దేవుని మందిరం తక్కువైపోయింది. నీ పని కన్నా దేవుని మందిరం తక్కువైపోయింది. నేను ముగిస్తున్నాను. సిగ్గుంటే చెయ్యెత్తు, లేకపోతే చెయ్యి దించుకొని బలలో మౌనంగా ఒప్పుకో. ప్రార్థన చేసుకుందాం.